ఇండస్ట్రీలోని తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకడు. ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ స్టార్ హీరో చైల్డ్ ఆర్టిస్ట్గా తనదైన నటనతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. ఈ స్టార్ హీరో ఎవరంటే ఇండస్ట్రీ కుటుంబ నేపథ్యం కావడంతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యాడు. ఇక ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు కూడా చేశాడు. ఈ పాన్ ఇండియా స్టార్ ఎవరూ కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయి క్రేజ్ దక్కించుకున్నాడు. తండ్రి అల్లు అరవింద్ నిర్మాత కావడంతో చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ సినిమా వాతావరణంలోనే పెరిగాడు. అయితే బన్నీ 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి విజేత మూవీలో నటించాడు. సినిమాలో ఆయన మేనలుడుగా కనిపించాడు బన్నీ. 1985లో వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వాతి ముత్యం సినిమాలో స్టార్ హీరో కమల్ హాసన్ మనవళ్లలో ఒకరిగా కనిపించారు అల్లు అర్జున్. ఆ తర్వాత 2001లో విడుదలైన డాడీ సినిమాలో కనిపించాడు బన్నీ. దీని గురించి ఫ్యాన్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటోను బన్నీ ఇన్స్టాగ్రామ్లో ఆ మధ్య షేర్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా నటించడంతోన నటనపై మరింత మక్కువ పెంచుకున్నాడు బన్నీ. ఇక గంగోత్రి సినిమాతో హీరోగా మారిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. కెరియర్లో బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ హీరో అలా వెంకటపురం సినిమాతో తొలిసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం 159 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇటీవలే డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నాడు. సుకుమార్ బన్నీ కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు బన్నీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. పుష్ప 1 ఎంత పెద్ద హిట్టో తెలియంది కాదు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా అదరగొట్టింది. ఇక పుష్ప 2 విషయానికి వస్తే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.